సారు కారులో ఉన్నారు. నందు 3 స్పెషల్ టీ. బుచ్చిగాడి పచ్చి ఇంకా రాలేదా? బయలుదేరారంటనా? నీ ఇల్లు ఎవడిస్తాడు బే? నీ బాబా? కొత్త కుర్రాడనా? సర్లే అన్నకు టీ చెప్పావా? చెప్పానన్నా. పదరా. సార్ తాగేదాకా ఇక్కడే ఉండు. ఏ పనైనా చేస్తాను సార్. అన్నం పెట్టండి సార్. జీతం అక్కర్లేదు సార్. పొద్దుగాల నుండి సదా ఇస్తుంది సార్. పని ఏమంటుండు? ఖాళీ లేదని చెప్పాడు కదరా. సార్ అరే నడువురాను. ముందు డాబాలో పని చేసామండి సార్. టీలు అమ్మేవాడి సార్. సార్ మీరైనా చెప్పండి సార్. ఏదో ఒక పని ఇప్పించండి సార్. సార్ ఏ డాబాలో పని చేసావు? సూర్యాపేట్. నందు నిన్నే సూర్యుని వేసేసాడు. ఏ సూరి? వంకా సూరి. ఏ వంకా సూరి? విజయవాడ పడమట్లో పెద్ద గుండా. వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కూడా తాగారు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. ఇదే ఫస్టా? బోని బాగుంది. పనిలో పెట్టినా ముందు అన్నం పెట్టు. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండు. సరే నువ్వు వెనకాల చూస్తుండు. ఏ మనకి జల్టన్ ఎక్కడ? ఆ 2 వైర్లు కలుపు. వచ్చే ఇప్పుడు తెరు. నందు త్వరగా కమాన్ చల్ నథింగ్ పోనీ. ఏంటి సాధు, ప్రయాణం బాగా జరిగిందా? నీ నర్సింగే సైడ్ మార్చాడు అంతే. ఎవడో కష్టపడి సంపాదించినట్టున్నాడు. చెమట వాసన వస్తుంది. అది నీకు ఇది నాకు. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. రేయ్ టీ చెప్పండి రా.
ఎస్ఐ నన్ను వదలట్రా, చంపేస్తాడు. నాతో ఉంటే మిమ్మల్ని చంపేస్తాడు. వెళ్ళండి, వెళ్ళిపోండి. వాడు రాడన్నా, చంపేశాను. బదులే చెప్పేటి ఎగువకి తోడతడే, తరతరాలని తీటి దాటే చిరువేకువ దాడతడే, తరతరాలని తీటి దాటే చిరువేకువ దాడతడే. వచ్చాడు. గమనిస్తే బాబు, మ్యాట్రిక్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడుంటావు? పక్క రోడ్లో రెడ్ కలర్ ఫోర్డ్. రెడీగా తనవగానే వచ్చా. లేట్ చేయి. చూసుకో, क्या लेना है? ठीक है। हेलो, वाले को मारो, समझा? नाटक नहीं बनता अपने साथ। हाँ ठीक है सर। हाँ देख तू, समझा? कोई भी हालत में काम होना बनता है। नहीं हुआ ना, समझ जा। और क्या? నీ అబ్బా జరగరా. వీళ్ళకి ఆయాసమే రాదా? దూకటం రాదనుకుంటా. నమస్కారం సార్. బాగా వెయిట్ చేయించానా? పవర్ కోసం 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. 10 నిమిషాలు లెక్క కాదు, కూర్చో. సీఎం ఈసారి కూడా ఈయనే వస్తాడంటున్నారు. రాకూడదు.
పదవి లేని పొలిటీషియన్ అంటే మొగడలోని ఆడదానితో సమానం ఫరూక్. జీ ప్రతివాడు వీలేసిస్తాడు, జీ వాల్యూ ఉండదు. చివరికి నీలాంటి వాళ్ళు కూడా వెయిట్ చేయిస్తారు. అయ్యో అది కాదు సార్. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. ఈసారి మనం కొట్టాలి ఫరూక్, లేకపోతే లాభం లేదు. ఆల్రెడీ పేపర్ వాళ్ళు మర్చిపోయారు, జనం కూడా మర్చిపోతే కష్టం. మీరు అలా అనకండి సార్. ఓటుకు వెయ్యించి కొందాం, చాలకపోతే ఫుల్ బాటిల్ కూడా ఇద్దాం. ఫుల్లగా తాగి పడుకుంటారు. ఓట్ అయ్యడానికి ఎవడు రాడు. మరీ మంచిది, మనమే హ్యాపీగా రిగ్గింగ్ చేసుకుందాం. ప్రతిపక్షంలో ఉన్న మనమే రెగించేస్తే పవర్లో ఉన్నాడు వాడంతా చేయగలడు బాజిరెడ్డి. పోనండి వేసేద్దామా? అలా చేస్తే వాడి పుట్టి పట్టుకుని వాళ్ళ వేడ సీఎం అవుతుంది. మరేం చేయాలి? నన్ను చంపాలి. ఓ కుర్రాడు 10th ఫెయిల్ ఇంటికి వచ్చాడు అనుకో, అందరూ వాడిని తిడతారు. అదే వాడు రిజల్ట్స్ చూసుకోగానే దారిలో ఏనుతులను దుక్కి జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో, అందరూ వాళ్ళని ఓదారుస్తారు. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పాడిన వాడి మీద కోపం ఉంటుంది. సెకండ్ కేసులో చచ్చి బతికాడిని సానుభూతి ఉంటుంది. నాకు అది కావాలి, సానుభూతి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. ఫరూక్, రేపు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అదే రోజున నా మీద అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. అదే చూసి నా అభిమానులు ఓ 2-3 కిరోసిన్తో కాల్చుకుని చేస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచే చేస్తాను. స్ట్రెచర్ మీద పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాను. వీల్ చైర్ లో వెళ్లి ఓటేస్తాను. బ్రహ్మాండంగా ఉందన్న. వీల్ చైర్ టు సీఎం చైర్. దీనికి బాగా ఖర్చు అవుతుంది సార్. ఎందుకు? చంపాలంటే 1116 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బీహార్ నుంచి వస్తారు, చంపేళ్ళిపోతారు. కానీ మీరు బతకాలంటే మాత్రం ప్రొఫెషనల్ కావాలి సార్. ఎంత ఖర్చైనా పర్లేదు, అలాంటి వాళ్ళని తెప్పించావు. ఎక్కడి నుంచో తెప్పించక్కర్లేదు సార్, ఇక్కడే ఉన్నాడు. అవునన్నా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఇంతకి ఎవడాడు? అదే నియోజకవర్గాన్ని మనం ఉన్నారు సార్. సార్ ఫోన్ హ్మ్? మీకే సార్. హలో, ఎవరు? ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక నిమిషం చూడు. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కాలిస్తే ఆయన కాల్చినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ముందు 75, పని అయ్యాక 75, ఓకేనా? పని అయ్యాక నేను దొరికిపోతే? మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే? నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకేనయ్యా, ఒకేసారి ఇచ్చేస్తాను. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. అవసరం లేదు. మాకు అవసరం. 1.5 ఇస్తున్నామయ్యా. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. డబ్బుల్ని 1000 రూపాయల డినామినేషన్లో బండిల్ కట్టండి. ఆ బండిల్ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఆ ప్యాకెట్ని రెడ్ కలర్ VIP బ్యాగ్లో పెట్టండి. మీ మనిషిని రేపు రాత్రి 9ంటికి బ్యాగ్తో సహా బేగంపేటలో లోకల్ ట్రైన్ ఎక్కమనండి. బ్యాగ్ని సీట్ కింద పెట్టి కట్కేస్తర్లో బ్యాగ్ వదిలి దిగిపోమని చెప్పండి. దిగాడా? నువ్వు అక్కడే ఉండవు. వాడు మన ఎయిర్ బ్యాగ్ తో దిగుతాడు. ఫాలో చేసి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు చూసి నాకు ఫోన్ చేయి. అలాగే సారీ. ఇట్స్ ఓకే. ఓకే ఏంటి ఓకే? మీకా సార్? ఆడికి చెప్పాను. వాడిని చూసావా? వీడు ఆడుగా సార్, వేరేవాడు. వాడు కాకుండా వేరే వాడు అయినప్పుడు వాడు ఇంకెవడో అయి ఉంటాడు కదా సార్. ఆబ్రీ నా కొడక 1-2 కాతరా 1.5 లెక్కటానికి ఒక రోజు అట్టింది. సార్ సార్ ట్రైన్ కదిలింది. అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. అవును సార్. ఎక్కి చావు. బ్యాగ్ ఉందా? ఉంది సార్, కానీ డబ్బులు లేవు సార్. సార్ అది ఎవడో నా వెనకాల కూర్చున్నట్టున్నాను సార్.
వెనక కూర్చుంటే మనం చూడలేం కదా సార్. నా కొడుకు డబ్బులు తప్పేశారు సార్. నువ్వేం చేస్తున్నా? పేపర్ చదువుతున్నావా? మీకెలా తెలుసు సార్? ఇందులో తెలియడానికి ఉంది. పైన చదువుతున్నావు, కింద కోసుకెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? రిటర్న్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చాయి. సార్ ఇంకా ఏంట్రా? బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. నువ్వేం టెన్షన్ పడుకున్నా, జాగ్రత్తగా తీసుకొచ్చాయి, కలిసి కొట్టించుకుందాం. నేను ఆ బిల్డింగ్లో ఉంటాను, 9th ఫ్లోర్. రేపు ఒక కారు అద్దెకి తీసుకో. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వద్దు. ఏదైనా కొత్త ట్రావెల్స్ చూడు. లైసెన్స్ కావాలి. అడ్వాన్స్ 10,000. పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, జిల్లా నాయకులకి, పత్రికా ప్రతినిధులకి, మీడియా వారికి, పోలీసు సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు ఎంత అసంతృప్తితో ఉన్నారో మాకు బాగా తెలుసు. వాళ్ళు అప్పులు చేస్తే మీరు వడ్డీలు కట్టారు, వాళ్ళు తప్పులు చేస్తే మీరు పన్నులు కట్టారు. అధికార పార్టీ వైఫల్యాన్ని, ఈ ధనవంతులకి, మన పుస్తకానికి, మళ్ళీ శివారెడ్డి గారు ఈ వేదిక మించి చక్కబుచ్చున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మైనారిటీ, ముఖ్యంగా మహిళల యొక్క ఆశాజ్యోతి మన పార్టీ అధినేత, మన అన్న నాన్నగారి కోసం మీరేం చేస్తారు? గట్టిగా అసెంబ్లీకి నిలబడాలి. నాన్నగారి ఏం చేస్తారో చెప్తారు. ఈరోజు నాకు హైదరాబాద్ లో 2 హుసేన్ సాగర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ కింద ప్రవహిస్తుంటే, ఒకటి ఇక్కడ ప్రవహిస్తుంది. మీరు ఇలా వేస్తే హీరోలో పుడతారు, మీరు ఓటు వేస్తే నాయకులు పుడతారు. మీరు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. మీ పేరు జనం, అసలు పేరు ప్రభంజనం. అలాంటి మీరు ఇంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అభిమానులు మీరందరూ నాకు తోడుగా ఉండగా నన్నెవరు ఏం చేయలేరు. ఈ ఆఫీస్లో ఉన్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. నన్నెవరు ఏం చేయలేరు.
ఇంటి కింద 200 మంది పోలీసులు ఉన్నారు. వెనకాల గ్రౌండ్ లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దిగి రావాలి, లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి? You have only 3 seconds. 1, 2, 3. తీసుకోండి సార్. నో థ్యాంక్స్. పర్లేదు తీసుకోండి, బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? ఉండరా జరుగుతుంది. ఓ, మాది పక్కనే బాచలపూడి, బాగా ఫేమస్, మీకు తెలిసి ఉండదులేండి. అజ్జు చెప్పి అనుకుంటున్నారా? ఆ పోస్టర్ నా కోసం అంటించారు. నమ్మట్లేదా? 1 minute చూపిస్తా. ఇదిగోండి. పార్క్ సత్యనారాయణమూర్తి మా తాతయ్య, ద గ్రేట్ బాసర్లపూడి. చెప్పాను కదా మా ఊరు. పన్నెండేళ్ల క్రితం మా ఊరు జాతరలో తీయించుకున్నానండి. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. మిగిలిన తాతయ్యను వదిలేసి 12 ఏళ్ల క్రితం నేను పారిపోయాను. అందుకే ఇది. ఈ 12 ఏళ్ళు ఎక్కడో గుజరాత్లో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ బతికానండి. మొన్న హైదరాబాద్ వస్తే పోస్ట్ ఆఫీస్లో పోస్టర్ కనిపించింది. ఆశ్చర్యం వేసింది. 12 ఏళ్ల నుంచి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారంటే వాళ్ళు నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇన్నాళ్ళు వాళ్ళు నేను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే నా మీద నాకే ఆశయం వేసింది. అందుకే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేసాను, వచ్చేస్తున్నానని. ఈ పాటికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లైట్ ఉంటే బాగుండు అనిపించిందండి. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా. బాబు, ఇది ఏ స్టేషను? రైల్వే స్టేషన్. గుడివాడ. ఓ, అందరు రాత్రిపూట కాఫీ తాగితే నిద్ర రాదంటారు. అదేంటోనండి, నేను తాగితే ఇట్టే నిద్రపోతాను. కాఫీ తాగుతారా? మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. కాఫీ రండి. ఎక్కువ షో చేయండి, ప్యాసింజర్స్ ఎవరిని డిస్టర్బ్ చేయండి. బాడీ బ్రౌన్ జాకెట్, టేక్ పొజిషన్స్. బ్యాగ్లో బిస్కెట్ ఉన్నాయి, ముంచుకు తింటే బాగుంటాయండి. కాలింగ్ ఆల్ స్టేషన్స్. హంతకుడు తప్పించుకున్నాడు. డౌన్ ద లేన్ అన్ని స్టేషన్స్ అలర్ట్ చేయండి.
నన్ను ముగ్గు ముగ్గే? ఏంటి నువ్వే? మీ అమ్మ కూరలో ఉప్పు ఏముంటాయో ఏకంగా వీధంతా ముగ్గేసావంటే? పార్దుబా వస్తున్నాడు కదా అని. అబ్బా ఈ వెల్కమ్ అట్టుండాలి కదమ్మా. అవునా నోయ్? ఏంటి అటుండాల్సిన వెల్కమ్ ఇటు రాసిందయ్యా? ఏం పర్లేదు, అటు రాసిందనుకో నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం. దానికి ఇంత కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు? బై అంటే సరిపోద్ది కదా. ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దాడైపోయి ఉంటాడు కదా. కదా వాడు మనం గుర్తుపడతాడే పదా. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో నువ్వు పార్దు? అమ్మా బావొచ్చాడు. అమ్మా అమ్మా అత్తమ్మా. ఎందుకు అరుస్తున్నావు? పార్దు బావొచ్చాడు. అమ్మా బావొచ్చాడు. లలిత పట్టుకో, జాగ్రత్త. బాగా పొడిగయ్యాడే. నేనే అనుకుంటే నాకంటే హైట్ ఉన్నాడు. అవునవును. పెద్దత్త గుర్తుపట్టలేదా? పార్దు, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క అన్నయ్య ఇలానే ఉన్నాడు. ఏరా, ఇన్నాళ్ళకి కనీసం మమ్మల్ని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదురా నీకు? నీకోసం అక్క ఎంత ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎంత కళ్ళ నుంచి మేము ఎంత బెంగపెట్టుకున్నాం. చాలా ఆనందంగా ఉందిరా. దేవుడి దయ వల్ల ఇప్పుడైనా తిరిగి వచ్చేసాం. మాట్లాడవేంట్రా? రా పార్దు రా. అమ్మా ఎర్నీళ్ళు ఇలా ఇవ్వు. అక్కడే నిలబడిపోయావే, రా రావే. దీనికి సిగ్గు ఎక్కువ. గుర్తుపట్టలేదా? పూరి బయట పారిపోసేసరా. వెళ్ళు. బయటంటే వంటింట్లో కాదు, వాకిట్లో. ఈ రాముణ్ణి మీ అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిరా. తను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేది. ఏంటో దినా అంటే రాముడు నా మాట వింటాడనేది. ఇప్పుడు మీ అమ్మ కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందిగా. ఇంకా రాముడికి చెప్తే మీ అమ్మకు చెప్పినట్టే. అందుకే నువ్వు రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వదినా, పార్దు వచ్చాడు. నాన్నగారు, పార్దు.
అదేం నాన్నగారు, ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే వాడితేం మాట్లాడరు? వాడు వస్తాడని 12 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను మాట్లాడతానేమోనని ఇంకో 10 నిమిషాలు చూడలేడమ్మా వాడు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. వాడికి ఏదైనా పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏట్రా అరటిపళ్ళు కాస్త మంచి చూస్తే అవద్దు. అరటిపళ్ళు ఉండగా వస్తున్నారండి, అమ్మాయి ఉండగా వస్తున్నారా? ఏట్రో గెలంతలేవు మాట్లాడుతున్నావు మళ్ళీ. నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం బాబాయ్ గారు. అయ్యో మీరెందుకు నిల్చోడం? కూర్చోండి. పిల్లనిస్తున్నాం కదా అని మర్యాద ఇవ్వకుండా ఉండమంటారా? అమ్మో మూర్తి గారితో మాట్లాడడం కష్టం. బుజ్జి, నువ్వు వెళ్ళి తమలపాకు తీసుకురా. ఎరా ఏమన్నా అడుగుతావా? పోనీ మీ అమ్మాయిని ఏదైనా అడగమనండి. దానికి ఏం తెలుసు, చిన్నపిల్ల. మా ఇంటికి పంపించండి, అన్ని నేర్పించేద్దాం. వివాహ నిశ్చితార్థ ముహూర్త సర్వత్రా దిగ్విజయమస్తు. పర్లేదు పర్లేదు, కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ అది లైఫ్ బాయ్, నేను లక్స్. అందుకే నా ఉన్న దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడో గంటకు తగ్గ బంటులో ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్ తో కొట్టారు. బీరోలు పెట్టు. ఏమైంది? ఏంటి? ఇడ్లీ బాగుంది, చట్నీ మాత్రం చాలా చండాలంగా ఉందని చెప్తుందక్క. ఓహో అది కాదా, కనీసం కార్పొడనే చచ్చారు సంతోషం అంటుంది. అది కూడా కాదా? ఊరుకో ఊరుకో, దాని బాధ ఇడ్లీల గురించి చట్నీల గురించి కాదు. రైట్? పైన మేడ మీద నేను చెప్తామ్మా, నేను చెప్తాగా. పైన మేడ మీద టీవీ చూస్తుంటే కరెంటు పోయిందట. ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేస్తారు, ఓ జనరేటర్ గురించి తగలేయకూడదు అంటుంది. ఏమ్మా? అదే నేను తిన్నానమ్మా. అయ్యో ఏంటైందిరా? ఓహో చెవిపోట. ఏంటమ్మా? గొంతురిపు కూడా ఉందా కదా? ఏమైంది నాన్న? ఏం చెప్తాను, ఆ పార్దు గారు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా? Go and talk to him. Don't worry, Annaya. I will handle the matter. Take the plate, ma. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మ అందంగా ఉందా, వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు మూసుకొని కాపరాలు చేయట్లా? ఎవడవేను? ఏమంటున్నాడు? మన డిమాండ్స్ ఏమిటో చెప్పమంటున్నాడు. పూరికి సారీ చెప్పాను. Say sorry to Puri.
నీ ప్రాబ్లం? ఇంతమంది నన్ను అందంగా ఉంటున్నారు, నువ్వు ఒక్కడే కాదంటున్నావు. లోపల నీలో ఉందా, దానిలో ఉందా? మనలో ఉంది. నువ్వు నోరుమోయి. సారీ చెప్పవయ్యా మగడా. బావగారు, ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆగండి. ఎందుకు అరుస్తున్నారు? వాడు తెలివిగల వాడు కాబట్టి పెళ్ళవకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సమస్య పూరి ఒక్కదాది కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవు? వర్షం అంటే ఎక్కడో ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంటే లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూర్వబాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2 3 గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే సినిమాలు కూడా ఎందుకమ్మా, హాయిగా చదువుకోక? లేదు, ఐ ఫైండ్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణ ఎన్ని, అదేనేమో అడిగి తెలుసుకుంటున్నాను. కృష్ణ ఎన్ని సినిమాల్లో కనిపించాడయ్యా? సార్, కృష్ణార్జున యుద్ధం, కృష్ణ తులాభారం, కృష్ణ పాండవీయం. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా ఎన్ని సినిమాల్లో కనిపించాడని కాదయ్యా, సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. ఓ, రఫ్ గా 300 ఫిల్మ్స్ సార్. రఫ్ ఫెయిల్ కాదు, కరెక్ట్ గా కావాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఆస్కింగ్ యూ. ఎందుకు సార్? ఎందుకైతే నీకెందుకయ్యా? మా మనవరాలు టీవీకి ఆన్సర్ చేస్తోంది. ఐ వాంట్ టు నో ఇట్, ఐ యామ్ నోయింగ్ ఇట్, దట్స్ ఆల్. కొంచెం ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ కనుక్కుని చెప్తాలేమ్మా. అయినా ఇంత చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలాగయ్యా? ఎందుకు వచ్చావు? మీరే రమ్మన్నారన్నాడు. శివారెడ్డి మర్డర్ కేసు మనల్నే ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. వెరీ కాంప్లికేటెడ్ కేసు, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు 2-3 రోజులు సరిపోతుందా? ఇది చదవడానికి 4-5 రోజులు పడుతుంది సార్. ఆహా, చదవటానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? దర్యాప్తు చేసింది రిపోర్టు చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుంది? నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడగటం లేదు. ఐ వాంట్ టు నో వెదర్ ఇట్ ఇస్ ఇన్ యువర్ రేంజ్ ఆర్ నాట్. టెల్ మీ, దట్స్ ఆల్. చేస్తాను సార్. హలో, ఏమ్మా? కమల్ హాసన్ ఫస్ట్ వైఫ్ పేరా? నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళు చెప్తారులేమ్మా. మీకు లోక జ్ఞానం లేదు, మీరు వెళ్ళండి అయ్యా. హలో, నేనే. మా మనవరాలు ఏ ఛానల్ చూస్తుందో కనుక్కుని వాడి మీద ఏదో కేసు పెట్టి ముయించండి. ఏదో ప్రశ్నలు వాడు దరిద్రుడు, యూస్లెస్ ఫెలో. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఈడు వచ్చాడు, నువ్వే కదరా ముందు నాతో చెప్పావు. నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా? నువ్వు వచ్చావు, ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందర లేదు. ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. గిరి ఆగు. నీకు తెలియదురా బాబు, ఇటు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనివాడు. రావణా, నువ్వన్నా చెప్పు. రే, చూసావా? మనం ఏం చెప్పకుండానే మన 2 పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు, వేస్ట్ ఫెలో. రే పార్థు, నువ్వేం మారలేదురా, కొద్దిగా గొడిగాడు అంతే. నువ్వు కానీ. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు, నువ్వు ఊరు వదిలిన కాడి నుంచి బెంగతో సాయంత్రం ఇప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా? అదేంటి, డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావ్ అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. ఓకే ఓకే, ఇంక మాట్లాడను, సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగి దమ్ము కొడదాం రారా. ఒక్క నిమిషం, అత్తకి చెప్పొస్తాను. ఇప్పుడు చరిత్ర గురించి ఆవిడకెందుకు?
అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే. సాంబార్ తప్పుగా ఉంది. గ్లాస్ మార్చండి. సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. చాలా రోజులు అయిందిరా ఇక్కడికి వచ్చి. అప్పున్నావా? సత్తిగా బావా, నీకెప్పుడు మన శేఖర్ గడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా? ఇటు చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం గాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది? ఏంటా గాయం? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా? వద్దు, ఈడైతే లాయర్లాగా ఈడైపోయి చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. 12 సంవత్సరాల క్రితం ఇదే ఊళ్ళో నేను, పార్థు, గిరి, పూజారి గారి అబ్బాయి శేఖరం 5వ తరగతి చదువుతున్నామండి. ఓ రోజు ఈ పార్థు శేఖర్ గారిని నీకు ధైర్యం లేదని ఏడిపించాడండి. దానికాడు ఒప్పుకోలేదండి. అప్పుడు ఈ పార్థు గాడు ఆడితో పందెం వేశాడండి. అయితే రాత్రి 12 గంటలకి శ్మశానంకి వెళ్తారా? అప్పుడు ఒప్పుకుంటాను. వెళ్తాను, నాకేంటి భయం? అలా అయితే మేము మధ్యాహ్నం వెళ్ళి పీర్ సాహిబ్ గోరీ దగ్గర 4 నిమ్మకాయలు పెట్టొస్తాం. నువ్వు రాత్రికి వెళ్ళి పట్టుకురావాలి. పట్టుకొస్తాను. మేము వద్దంటున్నా వినకుండా పార్థుగాడే శేఖరాల ఇంటికెళ్ళి ఆయన లేపాడండి. శేఖర్ గాడు ఒక్కడే శ్మశానంలోకి వెళ్ళాడండి ఆ రాత్రిపూట. పీర్ సాహిబ్ గోరీ దగ్గర మేము పెట్టిన 4 నిమ్మకాయల్లో 3 నిమ్మకాయలు తీసాడండి. సరిగ్గా 4వ తీసే టైంకి ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించిందండి. అంతే, దెయ్యం అనుకుని పాప మాడి గుండె ఆగిపోయిందండి. పొద్దునే చూస్తే చెట్టుకోమండి. దెయ్యం కంటే భయం మా చెడ్డదండి. పార్కు ఎక్కడా? పాపం అప్పటి నుంచి శర్మ గారు కోలుకోలేదురా. శైలేష్ తెలుసుగా, శేఖర్ గారి చెల్లెలు. ఆ మధ్య ఆయాసంగా ఉంటుందని హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ లో హోల్ ఉందని చెప్పారు. ఆపరేషన్ 2 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. శర్మ గారేమో ప్రతిదానికి ఆ దేవుడు ఉన్నాడు అంటాడు. ఈ నైవేద్యం పెడితే గానీ భోజనం చేయడం రాముడు ఈయన కష్టాలు ఏం తీరుస్తాడు చెప్పు? తింటావా? వద్దా? కొన్ని జనం ఏమైనా చేస్తారా అనుకుంటే ఈ గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకెళ్లేవాళ్లే గాని దక్షిణేశ్వరుడు ఒక్కడు లేడు. వరస్ట్ ఫెలోస్. ఆయన ఇంటికి ఒకసారి వెళ్దాం. ఏమండి? ఎవరు? నేను రాజమండ్రి వెళ్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది. అయ్యో, దగ్గరలో సైకిల్ షాప్ కూడా లేదే? పర్లేదని మేము తోసుకుంటే వెళ్ళిపోతాం. కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? ఒక క్షణం బాబు, తెస్తాను. అదే చేత్తో తినడానికి ఏమైనా అది. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, బోన్ చేయడానికి కాదు. హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వే పార్దు అని చెప్పేచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్ధాలు ఆడతావు ఎందుకు? నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయటం ముఖ్యం. సాయమా? ఇదేనా చిన్న చిట్కా ఆపరేషన్ అనుకుంటున్నావా? అలా అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసు. తెలుసా? మీ ఇంట్లో చెట్లకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? వీళ్ళ ఇంట్లో కాస్తే సరిపోదా? ఏంటది? డబ్బులు. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలా? ఏం సరిపోదా? నీకు అలా అర్థమైందా? మందార చెట్టు కాబట్టి 3 వేసావు, అరటి చెట్టు ఉంటే 5 హెద్దువా? ఇంట్లో ఏం లేవు బాబు. పొద్దున స్వామికం చేసిన అప్పాలున్నాయి. అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అవి అంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరం అయితే పనికి వస్తాయి కదా అని. అయ్యో పర్లేదు, తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. మంచిది బాబు. పద. ఒక్క నిమిషం. ఈడెవడో అర్ధరాత్రి వచ్చి అప్పాలు తిని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకపోతే మీకు విషయం చెప్పనా స్వామి? చెప్పు బాబు.
పిన్ని గారిని రోజు ఆ తులసికోటకి పూజ చేయమని చెప్పండి. చేస్తుంది బాబు. ఉత్తినే కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేతితో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా. అక్కడ బాగా ఎక్కువగా చెత్త అది మొదలు మటుకు ఇంపార్టెంట్ అమ్మా మందార చెట్టుకి, గుర్తు. ఎక్కడున్నాడు పార్దు? పార్దు రే పార్దు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చేళ్ళారంట తెలుసా? ఎవడో అనుకుంటున్నావా? మనమే, సీతరాయన రాముడు తోకలైన హనుమంతుడు. 3 లక్షలుంటే 6 నెలల పేకాడొచ్చు 6 ఏళ్ళు మందు కొట్టొచ్చని తెలుసు కానీ శ్రీరాముడిని శర్మ గారింటికి తీసుకెళ్ళొచ్చని నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటే మాట్లాడు? దేవుడు అలాగా ఉండకూడదు. నేను దేవుణ్ణి కాదు, కనీసం ఇలాగ మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్దుని కాదనలేదు. అవును, నేను పార్దుని కాదు. అంటే పార్దు కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్దు వల్ల శర్మ గారి కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. అసలు నువ్వు మూర్తి గారు మనవడమే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్దు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. పార్దు పార్దు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డి నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా? ఎవరిని అడగను? ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు. అడగగానే చెప్పడానికి బాజిరెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు. అలాగని చెప్పి వదిలేస్తామేంటి? పోలీసులతో కొంచెం గట్టిగా అడిగించు. పోలీసులు కూడా నా కోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం నేను చేసేది అదేగా కదా. పార్దు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రావునా, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. అది కదా నేను ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరన్నా చెప్పు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీల సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల. ట్రిగర్ లాగితే భూమ్. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పేర్లేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి గాని సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. ఇట్స్ స్ట్రైట్ షాట్. 3, శివారెడ్డి చచ్చిపోగానే పోలీసులు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు. ఎవరో చెప్పినట్టు బుల్లెట్ సౌండ్ విని ఉండొచ్చుగా సార్. 10,000 వాట్ల మైక్ సెట్లు, ఆ హోర్లో బుల్లెట్ సౌండ్ వినపడదు. తర్వాత ఏమైంది? బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద దూకాడు సార్. ఇక్కడి నుంచా? వీడు ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఏ పూరి, మీ బావన్ మాకు పరిచయం చేయవే. పార్దు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు, నీ పద్దుని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులో కనిపించే నాగుపావు, కాశీ తాడులో కనిపించే కట్లపావు.
మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తుంటే ఇంకా మాటలు ఎందుకు? 10 ఏళ్లకి అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడడం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి గాని 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలు ఇంకా ఎందరు పద్దులున్నారో ఎన్ని ముద్దులున్నాయో అవన్నీ నాకెందుకులే. ఏమైంది? పడిపోయావు. అది తెలుసు కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటాయి. కాదు, గుర్తొచ్చింది. కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకెలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టచ్చు. ఎలా? హౌ? చూపించినా? నువ్వెప్పుడు నేను. నడు నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడమ్మా. పడిపోయి నేను బాధపడకూరి, రోజు నడుస్తూ ఉండు. బుల్లెట్ లేవురా. గోళీలున్నాగా. అమ్మో తాతయ్య, మీకు దేంతో ఆడుకోవాలా దేంతో ఆడుకోకూడదా తెలీదా మీకు? అది మీ నాన్నది. దాని గొట్టంలో ఏదైనా అడ్డం ఉంటే గుండు వెనక్కి పేరుతుంది. ప్రతి వేసంకాలం వాడు కొల్లేరు దగ్గరికి వేటకెళ్ళేవాడు. పాలేరెవరో గన్ సరిగ్గా క్లీన్ చేయలేదనుకుంటా. గొట్టంలో చిన్న రాయి ఉండిపోయింది. ఎంతది? అదే వాళ్ళు ఆడుకునే ఆ కోడి అంతది. ఆ బాధతోనే ఏడాది తిరిగి లోపే మీ అమ్మ కూడా వెళ్ళిపోయింది. రోజులు గడిస్తే ఇలాంటివి మర్చిపోతా ఉంటారు. కానీ మర్చిపోవడానికి వాడేమైనా జ్ఞాపకమా? నా జీవితం. 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకోటి ఉండాలి. మొత్తం 10 కదా. 10వ లేదే. అయ్యారు నాయుడు మనుషులు మన పొలంలో కంచేసేస్తున్నారటండి. వాళ్ళెవరు? వాడు నాయుడని మన పక్క పొలం వాళ్ళదేనండి. బాగా లిటిగేషన్ మనిషి అండి. కాలువ పక్కన మన 5 ఎకరాల ముక్క ఆడి పొలంలో కలిపేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడండి. ఈసారి ఏకంగా కంచె వేసేసాడండి. ఏంటిది? కంచె. ఇంగ్లీష్ లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. తెలివిగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. అన్న ఏం చేయమంటారు? నా పొలంలో వేసిన ఈ కంచె తీసేసి నీ హద్దుల దగ్గర వేసుకో. ఎంఆర్ఓ గారు,
ఈ 5 ఎకరాల మీద వీడి కన్నుందని మీకు తెలుసు. ఇలాంటి తప్పులు ఆపకపోయినా పర్లేదు కానీ ఇలా దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు గౌరవం అనిపించుకోదు. చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకు వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటని వదిలేశారనుకోండి, బోల్డ్ అంత టైం సేవ్ అవుద్ది. అదేంటి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నావి. ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను. మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారు అనుకున్నాను. ట్రైన్ కూడా ఆ మోడల్నే వాడుతున్నారు. ఇలా అయితే కష్టం. పోలీస్ స్టేషన్ ఏంటి పర్దు ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. పెళ్లి కేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళు సార్, చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా ఎల్నే. ఇప్పుడు నాయుడుతో మాట్లాడటం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలోడు మనోడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కంపెనీ పొలం గురించి ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్న సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్ గా మీ తాతకి బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey number, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడి కొంచెం చాదస్సు ఎక్కువ. I see. ఏంటిది, ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను, మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడ లేచిపోతున్నావు? నాయుడు గారు, సాయంత్రం కలుస్తాం, మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తెలుసుకో.
చంపేసేవరా అవన్నీ వెళ్ళాలి. ప్లీజ్ ఒక నిమిషం. నేను నాయుడు మనుషుల్ని చిత్తగొట్టావంటగా? గిరి చెప్పాడు. పర్లా బాగానే కొట్టింది. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో ఇలా ఫైటింగ్ లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకారమా? ఏంటి చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినటం విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? అవును. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, దగ్గర తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతా. తప్ప నన్ను తిడతావా? వదిలితే ఏం చేస్తా? డైరెక్ట్ గా నా రూమ్కి వెళ్ళిపోతాను. ఆడపిల్లని కొడతావా? నీకే చెప్పేది పూరి. నీ సంగతి తోటకి చెప్పి నేను ఉప్పు పక్కన వేస్తాను చూడు. పూరి పూరి వదిలు. ఈ సంగతి తాతయ్య మధ్యలో తాత ఎందుకు? ఏమనుంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసేవరా బండ సచ్చినోడా? సారీ. నాకొద్దు నీ సారీ, నాకొద్దు. పూరి నా మాట విను. పూరి నా మాట. పూరి ప్రతిదానికి చిన్నపిల్ల తాతయ్య దగ్గరికి వెళ్ళిపో. అక్కడ